నేను ఇదివరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నా భావన ఏమిటంటే, తిరుమల స్థానికులు ఏమైతే ఎదురు చూస్తున్నారో, కోరుతున్నారో అది చాలా న్యాయమైన కోరికలు. ఏ ఒక్కటి కూడా ఒక దురాశతోనో లేకపోతే వేరే ఉద్దేశంతో చేసినట్టుగా నాకు కనిపించలేదు. రెండోది ఏమిటంటే, వారు వెంటనే ఆ టీటీడీ సంస్థతో కావలసిన సహకారం ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళ బాధ ఏమిటంటే, మాకు అక్కడ వేరే ఏ విధమైన ప్రభుత్వ పథకాలు కానీ మిగిలినవి కానీ ఏమీ లేదు కనుక, జీవనోపాధి ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశాలు పరిశ్రమలు ఏమి లేవు కనుక, గత 5-6 తరాలుగా మేము అక్కడే దేవుని సన్నిధిలో మేము సేవ చేసుకుంటూ ఉంటున్నాం కనుక, మా సమస్యలు కూడా మీరు పరిశీలించి దానికి సమస్యలకి పరిష్కారం చూపించమని చెప్పి కోరుతున్నారు. వారు ఇంకో చక్కని మాట ఏం చెప్పారంటే, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ తప్ప మాకు వేరే ఎవరి దగ్గర చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఒక ప్రజాప్రతినిధి లేరు, ఒక సర్పంచ్ లేరు, ఆ మున్సిపాలిటీకి ఒక ఈఓ లేరు కనుక అన్నీ వారి దగ్గరికే తీసుకువెళ్ళాలన్నప్పుడు ఈఓ గారు కూడా చక్కగా స్పందించారు దానికి. తర్వాత ఇదివరకు టీటీడీ బోర్డులో ఈ స్థానికులకు ఒక బోర్డు మెంబర్ ఉండేది. అది ఉంటే చాలా వరకు ఈ సమస్యలకు పరిష్కారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ మధ్యన ఏదో కారణాల వలన స్థానికులకు బోర్డు మెంబర్గా వేగిపోవడం వలన ఈ సమస్యలు ఇలా పెరిగిపోతూ వస్తున్నాయి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఆ సమస్యలు అనుభవించిన వాళ్ళు కాదు బోర్డు మెంబర్స్. ఈఓ వాళ్ళు ఎలాగో జేఓ బయట నుంచి వస్తాము, చైర్మన్ కూడా అవకాశాలు ఎక్కువ బయట నుంచి రావడానికి. కనుక బోర్డు మెంబర్ వేయాలని చెప్పినప్పుడు వారు తప్పనిసరిగా అది పరిశీలిస్తామని చెప్పారు. అది నేను ముందుకు తీసుకువెళ్తాను. నాకు 2 ఉన్నాయి కనుక, 1 రిటైర్డ్ ఆఫీసర్గా, 2 ఎంపీగా కూడా ఉన్నాను కనుక అది ముందుకు తీసుకువెళ్తాను. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడకూడదు. ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీని కనుక ప్రజలు ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ బోర్డు మెంబర్ వేయించమని చెప్పి నేను వారిని కోరతాను. నాకు వారి మీద నమ్మకం, వారు తప్పనిసరిగా వేస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. తర్వాత రుయా హాస్పిటల్లో స్విమ్స్ వాళ్ళకి కనుక ఎవరన్నా అనుకోని విధంగా మరణిస్తే వారిని గౌరవంగా పైకి తీసుకువెళ్ళి తొందర పెట్టుకోకుండా విజిలెన్స్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆ టోల్ ప్లాజాలో తొందర పెట్టుకోకుండా సపరేట్గా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దర్శన విషయం టీటీడీ వాళ్ళకి ఏవైతే టీటీడీ ఎంప్లాయీస్కి 1600కి ఏ విధంగా దర్శనిస్తున్నారో అదే విధంగా స్థానికులకి ఇవ్వమని చెప్పాను. వారు తప్పనిసరిగా వీరికి మంచి జరిగేటట్టుగా చేస్తామని చెప్పారంటే దర్శనిస్తారు. లేదంటే కూడా మనం వచ్చేటట్టుగా చేసుకుందాము. ఎందుకంటే దేవుని దగ్గర పాదాల దగ్గర సేవ చేసుకునే వీళ్ళకి లేకోకుండా మిగిలిన వాళ్ళకి ఇవ్వడం అన్నది చాలా దురదృష్టకరం. వాళ్ళు తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఎందుకంటే నెంబర్ చాలా తక్కువ, 4000 మందే ఉన్నారు. 365 రోజులు చూస్తే ఒక్కొక్క రోజు 100 మంది రావడానికి కూడా అవకాశం లేదు. 1,00,000 మందిలో 100 మంది అంటే ఏం పెద్దది కాదు కనుక అది ఆ విధంగా ఆలోచించాల్సిందని చెప్పి నేను కోరాను. వారు ఒప్పుకున్నారు. తర్వాత స్థానికులకు టీటీడీలో రిజర్వేషన్ కల్పించడం అన్నది చాలా అవసరం. ఎందుకంటే అక్కడ పరిశ్రమలు లేవు, జీవనోపాధి అవకాశాలు చాలా తక్కువ. ఆ షాపుల మీద ఎంతసేపు షాపుల మీద అంటే అది జీవనోపాధి ఎక్కువగా పెరగడానికి అవకాశాలు లేవు. తరతరాలు అలాగే ఉండిపోతారు వాళ్ళు. కనుక అది అంటూ ఉద్యోగాలంటూ వస్తే వాళ్ళ కుటుంబాలు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి నేను వారికి చెప్పాను. వారు ఆలోచిస్తామని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ పథకాలు వర్తించేటట్టు వెంటనే ఒప్పుకున్నారు వారు. ఆ పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, హెల్త్ విషయం కానీ ఏదైనా కూడా కింద వాళ్ళకి ఏ విధంగా వర్తిస్తుందో అదే విధంగా పై వాళ్ళకు వర్తించేటట్టు చేస్తామన్నారు. తర్వాత జరిమానా విషయం ఏం చెప్పారంటే, ఇంతవరకు ఎవరికి 1,00,000 వేయలేదు కనుక అలాంటిది ఎక్కువ వేస్తే నేను తప్పనిసరిగా ఆలోచించి అది తగ్గించడానికి నేను ప్రయత్నం చేస్తామని చెప్పారు. తర్వాత పుష్ కార్ట్స్లో ఇప్పటి వరకు ఒక్క టీ తప్ప వేరే అమ్ముకోవడానికి అవకాశాలు లేవు. వారు ఏం చెప్పారంటే దాంతోపాటు ఆ టీతో పాటు మినరల్ వాటర్ కానీ, అలాగే డ్రింక్లు కానీ, బిస్కెట్లు కానీ అమ్ముకోవడానికి అవకాశం ఇస్తాను అని చెప్పారు. అలాగే ఈ ఆకర్స్ విషయం చక్కగా సెటిల్ చేస్తామన్నారు. ఇళ్ల విషయం కూడా స్థానికులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. కోర్టు విషయంలో కూడా ఏమేమైతే ఉన్నాయో అవి మీకు సాధకం ఉన్నవి అది నేను అమలు చేస్తామన్నారు. నేను వారిని కలవడం వల్ల నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈఓ సింగాల్ గారు మాత్రం ఈ స్థానికులకు ఏమైతే న్యాయమో అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చాలా సుముఖంగా ఉన్నారు. వారు మాట్లాడిన విధానం బట్టి 15-20 నిమిషాలు నేను మాట్లాడిన బట్టి చూస్తే ఏ ఒక్కటి కూడా వీళ్ళకి వ్యతిరేకంగా చేయాలని కానీ చేయకోకుండా ఉండను అని మాత్రం చెప్పలేదు. కనుక నేను వారిని ఒకటి కోరాను, ఒక కమిటీ వేయండి. ఒక కమిటీ వేస్తే ఈ
స్థానికులు సమస్యలు వాళ్ళు చెప్తారు. కమిటీలో చిన్నవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళంతా కూడా చైర్మన్లు, ఈఓలు, జేఏఓలు బయట నుంచి వచ్చి వెళ్ళిపోతారు. స్థానిక సమస్యలు అంతగా తెలియదు. కింద వాళ్ళకైతే స్థానిక సమస్యలు తెలుస్తాయి. తర్వాత ఈ స్థానికులు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ. ఇది అయిన తర్వాత ఈఓ దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పాను. దానికి కూడా వారు ఒప్పుకున్నారు. ఈ విషయం నేను ఈ సంక్షేమ సంఘానికి, అంటే తిరుమల స్థానికుల సంక్షేమ సంఘానికి కూడా నేను తెలియజేశాను. ఈ సమస్యలన్నీ కూడా నెగిటివ్ కాదు సార్. 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ఈ 30 ఏళ్ళ సమస్య ఈ 10 రోజుల్లో తీరిపోతుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తారు. అంటే 10 రోజులు అన్నది కాదు, కానీ ఎప్పుడైతే నేను కూడా ప్రభుత్వంలో పనిచేశాను కనుక ఈ రెండు వైపులా ఒక మంచి ఆలోచన ఉంటే చక్కగా లిఖితపూర్వకంగా రాసుకుని ఆ మొదటి లిఖితపూర్వకం ఉన్న దాన్ని మనం అలా పట్టుకుని విడిచిపెట్టుకోకుండా వెళ్తే చక్కగా పరిష్కారం కుదురుతుంది. లిఖితపూర్వకంగా రాసివ్వడానికి టీటీడీ అధికారులు ఏమైనా సుఖమం మీరు చర్చించారు కదా కమిటీలో? అంటే సబ్ కమిటీ అంటే తప్పనిసరిగా లిఖితపూర్వకంగానే వస్తుంది. వీళ్ళు కోరిక ఈ సమస్యకి ఇది పరిష్కారం అని చెప్పి స్థానికులకి కోరతారు. కమిటీ సబ్ కమిటీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పనిసరిగా అది రాయవలసిందే. రికమెండేషన్ చేయొచ్చు, రికమెండేషన్ లేకుండా విడిచిపెట్టచ్చు. రికమెండేషన్ చేసింది వెంటనే ఒప్పుకుంటారు ఈఓ గారు. రికమెండేషన్ చేయని దానికి ఈఓ గారితో మనం చెప్తాం మన సమస్యలు ఇది అని చెప్పి, ఇది చేస్తే ఇది మంచి జరుగుతుందని. సో అన్నిటికీ పరిష్కారం రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.